ఆ పాట షూట్ టైంలో హై ఫీవర్తో ఉన్నాడు. గుండెల్లో కనుక ఆ మంట ఉంటే జ్వరం చాలా చల్లగా అనిపిస్తుంది. అని ఓన్ చేసుకున్నారు అయితే మొత్తం అసలు. చేతికి అందొచ్చిన కొడుకుని చూసి తండ్రి ఎంత ఆనందిస్తాడో. ఈ పాటలో ఏదైతే ఉత్సాహం కలిగిందో దీనికి 100 రేపు సినిమా మీకు ఇవ్వబోతుంది. ఈ పాట విన్న తర్వాత చరణ్ గారి రియాక్షన్ ఏంటి? చరణ్ గారిని కలిసారా ఈ పాట సందర్భంలో? ఎప్పుడన్నా మీకు కలిసే అవకాశం వచ్చిందా? మీ పాట వల్ల మంచి డ్యాన్స్ ప్లాన్ చేస్తున్నావు అని ఒక సందర్భంలో చెప్పారు. అవునా? ఓకే. నిన్న పాట విడుదలైన తర్వాత ఫోన్లో మాట్లాడామన్నమాట. ఓకే. నేను ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇంత మోటివేషనల్ సాంగ్ మన సినిమా కుదురుతుందని నేను మొదట్లో ఊహించలేదు. అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ. మా డ్యాన్స్తో పాటు మీ లిరిక్స్ కూడా పోటీ పడుతున్నాయి. మీరే మేనిఫెస్ట్ చేసి ఉంటారు ఇంత మంచి పాట రావాలని. మీ మేనిఫెస్టేషన్ మా అందరికీ ఒక వరంలాగా లభించిందని చెప్పారనమాట ఆయన. ఎక్సలెంట్. మామూలు విషయం కాదు. అంటే బుచ్చిబాబు గారికి సంబంధించిన చిన్న పోస్ట్ చూశాను. ఆ పాట షూట్ టైంలో ఆయన హై ఫీవర్తో ఉన్నాడు రామ్ చరణ్ గారు, షూటింగ్ క్యాన్సిల్ చేద్దామంటే వద్దు అని మొండిగా చేశారు అని చెప్పి ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పాటలో ఉన్న లైన్ని తూచా తప్ప పాటించారు ఆయన. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే అని. వావ్. ఆ మంట గుండెల్లో కనుక ఆ మంట ఉంటే జ్వరం చాలా చల్లగా అనిపిస్తుంది సార్. అని ఓన్ చేసుకున్నారు అయితే మొత్తం అసలు. మొత్తం సినిమానే ఆయన సొంతం చేసుకున్నారు ఆయన. ఈ ఒక్క పాట ఒక భోజనం ముందు పెట్టే ఒక చిన్న చక్కెర పొంగల్ లాంటిది అనమాట. ఎస్. సో పాటలో చరణ్ గారి అపియరెన్స్ కానీ, చరణ్ చేసిన స్టెప్పులు కానీ రిలీజ్ తర్వాత మీరు విజువల్గా చూసుకుంటే, మీ పాటను మీరు విజువల్గా చూసుకుంటే ఏమనిపించింది సార్? నిజానికి ఒక నా పాట అనే ఒక బిడ్డ చిత్రీకరణ రూపంలో ప్రయోజకుడు అయ్యాడు అనిపించింది అంతే. వావ్. చేతికి అందొచ్చిన కొడుకుని చూసి తండ్రి ఎంత ఆనందిస్తాడో. నేను కాగితం రూపంలో నేను రాసిన పాట తెర రూపంలో అంత అందంగా వచ్చినప్పుడు అలాంటి భావోద్వేగం కలిగింది నాకు. ఈ పాటలో మీకు ఏదైతే ఉద్వేగం కలిగిందో, ఈ పాటలో ఏదైతే ఉత్సాహం కలిగిందో దీనికి 100 రేపు సినిమా మీకు ఇవ్వబోతుంది. ఈ 4.5 నిమిషాల పాటు సాగే పాట ఎలాంటి ఉద్వేగాన్ని ఇచ్చిందో దానికి 100 ఆ 3 గంటల సినిమా మనకి ఇవ్వబోతుంది రేపు. సూపర్. అయితే అద్భుతం. అది అంత ఉద్వేగం ఇచ్చింది కాబట్టి పాట అంత బాగా పరిగెత్తింది. వావ్, సూపర్ అండి. మామూలు విషయం కాదు. కానీ ఏదైనా ఎక్కువ ఘనత మాత్రం దర్శకుడికి ఇవ్వాలండి. ఆ పాట ఇది కావాలని చెప్పి ఆయన అంటే ఆయనకి ఏం కావాలో ఆయన క్లారిటీ పేపర్లు రాస్తూ ఉండేవారు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ని చుట్టూ కూర్చోబెట్టి ఇది పాట వెనక ఫిలాసఫీ, నువ్వేం చెప్తావు, నువ్వు ఎలా రాస్తావు అని అందరికీ కూర్చోబెట్టి ఎవరికి తట్టిన ఐడియాలు వాళ్ళకి చెప్పేలాగా ఇంత తొట్ట తీసుకొచ్చే ఐడియాలు నాకు ఇస్తూ ఉండేవారు అనమాట.